అందరికీ నమస్కారం. మీరు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉన్నారా లేదా ఐటీఐ పూర్తి చేశారా? అయితే మీ అందరి కోసం ఇండియన్ రైల్వేస్ నుండి ఒక అదిరిపోయే స్పెషల్ బంపర్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, రైల్వేలో గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తం 22,195 ఖాళీల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మిస్ చేసుకోకూడని నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, జీతం ఎంత ఉంటుంది, పరీక్ష ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలనైతే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే, గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకోషెడ్ ఇలా చాలా రకాల పోస్టులైతే ఉన్నాయి. ఇందులో మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా 1016 పోస్టులనైతే కేటాయించడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకుందాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు తప్పనిసరిగా 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే, అంటే మార్చి 2వ తారీఖు నాటికి మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవద్దు. కేవలం పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. అంటే ఎస్సీ/ఎస్టీ వారు 38 ఏళ్ల వరకు, ఓబీసీ వారు 36 ఏళ్ల వరకు కంపల్సరిగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక శాలరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది లెవెల్ 1 ఉద్యోగం కాబట్టి స్టార్టింగ్ బేసిక్ పే 18,000తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. రైల్వేలో జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయినట్టే ఫ్రెండ్స్. ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే చాలా అరుదైన అవకాశం. ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూసుకుందాం. మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది. ఇది మొత్తం 100 మార్కులకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో జనరల్ సైన్స్ నుండి 25, మ్యాథ్స్ నుండి 25, రీజనింగ్ నుండి 30 మరియు కరెంట్ అఫైర్స్ నుండి 20 ప్రశ్నలైతే రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ పరీక్షలో 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే పురుష అభ్యర్థులు 35 కేజీల బరువును మోస్తూ 100 మీటర్లను 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళా అభ్యర్థులైతే 20 కేజీల బరువును మోయాల్సి ఉంటుంది. వీటితో పాటు 1000 మీటర్ల రన్నింగ్ కూడా ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫీజు మరియు డేట్స్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ వారికి 500 రూపాయలు ఫీజుంటుంది. మీరు సిబిటి ఎగ్జామ్ రాస్తే 400 రూపాయలు రిఫండ్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు కేవలం 250 రూపాయలు ఫీజు మాత్రమే ఉంటుంది. ఇది కూడా సిబిటి ఎగ్జామ్ తర్వాత మీకు రిఫండ్ వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 31 నుండి ప్రారంభమై మార్చి 2వ తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి సెంటర్లలోనే ఎగ్జామ్ రాసే అవకాశమైతే ఉంటుంది. తప్పనిసరిగా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే విధానం విషయానికి వచ్చినట్లయితే మీరు www.rrbapply.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత మీ యొక్క పూర్తి వివరాల్ని ఫిల్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, చాలామందికి ఉండే డౌట్స్ ఇవే. ఏ పోస్ట్ బెస్ట్, లేడీస్కి ఏది బాగుంటుంది, ఏ జోన్కి అప్లై చేయాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు పాయింట్ టు పాయింట్ క్లియర్గా చూద్దాం. ఏ పోస్ట్ బెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో చాలా రకాల పోస్టులైతే ఉన్నాయి. కానీ కొన్ని పోస్టులు వర్క్ ప్రెషర్ పరంగా మరియు ఫ్యూచర్ గ్రోత్ పరంగా చాలా బాగుంటాయి. పాయింట్స్ మ్యాన్ ఇది చాలా మందికి ఫేవరెట్ పోస్ట్. ఇందులో ప్రమోషన్లు చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు భవిష్యత్తులో స్టేషన్ మాస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం ఇందులో శారీరక శ్రమ కొంచెం తక్కువగా ఉంటుంది. టెక్నికల్గా నేర్చుకోవడానికి బాగుంటుంది. అసిస్టెంట్ వర్క్షాప్ మీకు ఒకే చోట ఇండోర్ పని ఉంటుంది. ఎండలో తిరిగే పని తక్కువగా ఉంటుంది కాబట్టి ఇదొక అదిరిపోయే ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. లేడీస్కి ఏ పోస్ట్ బాగుంటుంది? లేడీస్ విషయానికి వచ్చినట్లయితే ఫీల్డ్ వర్క్ తక్కువగా ఉండి సేఫ్గా ఉండే పోస్టులను ఎంచుకోవటం ఉత్తమం. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ఇది లేడీస్కి కూడా చాలా సూట్ అవుతుంది. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం టెక్నికల్ విభాగం కాబట్టి పని ఒత్తిడి మేనేజబుల్గా ఉంటుంది. అసిస్టెంట్ డిపో స్టోర్స్ ఇది కేవలం స్టోర్ రూమ్కి సంబంధించిన పని కాబట్టి మహిళలకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.
ట్రాక్ మెయింటైనర్ పోస్ట్ అనేది కొంచెం కష్టంతో కూడుకున్నది. అంటే ఎండలో పట్టాలపై పనిచేయాలి. కాబట్టి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నవారు మాత్రమే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ జోన్కి అప్లై చేయాలి? చాలామంది అభ్యర్థులు ఎక్కడ తక్కువ కటాఫ్ ఉంటుందో అక్కడ అప్లై చేయాలని చూస్తారు. కానీ మీరు ఈ విషయాలను కంపల్సరిగా గుర్తుంచుకోవాలి. సొంత రాష్ట్రం సికింద్రాబాద్ జోన్. మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయటం వల్ల మీకు సొంత ప్రాంతంలోనే పోస్టింగ్ వచ్చే అవకాశముంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. పోస్టుల సంఖ్య. ఎక్కడైతే పోస్టులు ఎక్కువగా ఉంటాయో అక్కడ కాంపిటీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అదర్ జోన్స్. ఒకవేళ మీరు వేరే రాష్ట్రాలలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, ఉదాహరణకు వెస్టర్న్ రైల్వే లేదా హుబ్లీ జోన్లో పోస్టుల సంఖ్యను బట్టి రిస్క్ తీసుకోవచ్చు. కానీ తప్పనిసరిగా నోటిఫికేషన్లోని వేకెన్సీ టేబుల్ని చెక్ చేసుకుని మీ కేటగిరీలో ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయో చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇవి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయినటువంటి లెవెల్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశమైతే ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే.